గారు, హౌ డు యూ డిఫైన్ కామెడీ? అసే కామెడీ అంటే ఏంటి? ఇట్స్ అంటే కామెడీ అనేదాన్ని డిఫైన్ చేయలేమేమో కానీ బట్ హ్యూమర్ మనం అదొక ఎలా ఉండాలి అంటే సిచ్యువేషనల్ కామెడీ అయితే కనుక ఆ సిచ్యువేషన్ ద్వారా వచ్చే హ్యూమర్ ఫన్ ఇట్ విల్ బి వెరీ ఆర్గానిక్. మనం ఫోర్స్ఫుల్గా కొన్ని రాయొచ్చు, అవి పేలొచ్చు, కానీ కథలో నుంచే ఆ సిచ్యువేషన్లో నుంచే కనుక కామెడీ వచ్చిందంటే కనుక అది ఎప్పటికీ గుర్తుండిపోయేటట్టు ఉంటుందని మై ఫీలింగ్. ఓకే. సో ఎందుకంటే మనం నేను ఇంతకు ముందు చూసిన సినిమాలు అప్పట్లో వచ్చిన నువ్వు నాకు నచ్చావు కానీ, మల్లీశ్వరి కానీ, అవన్నీ ఇప్పటికీ నవ్వుకుంటాం మనం అదే చూసి. ఎందుకంటే అవి కథలో నుంచే వస్తాయి కాబట్టి మనకు ఫుల్ మర్చిపోం, గుర్తుంటాయి అవి ఎంతసేపు చూసిన సొంతం కానీ ఇవన్నీ మనం ఎన్నిసార్లు చూసినా మనం యూట్యూబ్లో ప్లే చేసుకొని ఓన్లీ ఆ కామెడీ బిట్స్ పెడితే అవే 40 నిమిషాలు ఉంటాయి, అవే కంటిన్యూగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి అవి అలా కనెక్ట్ అవుతాయి కాబట్టి. అండ్ ఆ రిలేటబుల్ ఫ్యాక్టర్తో పాటు ఉండాలి, దానికి తగ్గట్టు మనం చేస్తే వర్కౌట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు వచ్చిన సినిమాల్లో కామెడీ ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు? ఏ సినిమా ఇప్పుడు వచ్చే సినిమాల్లో ఉన్నాయి అంటే అదే అందరూ దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మ్యాక్సిమం, అందుకే వర్కౌట్ అవుతున్నాయి మ్యాక్సిమం. అంటే జనాల్ని నవ్వించడం ఒక ఛాలెంజింగ్, చాలా ఛాలెంజింగ్. దానికి పర్ఫెక్ట్ రైటింగ్ అవన్నీ ఉండాలి. నాకు లక్కీగా ఐ హ్యావ్ ఎ రైటింగ్ టీమ్. నాకు భాను భోగవరపు అండ్ నందు సావిరిగాన అని సేమ్ మాకు సామాజవర్గం చేసిన టీము, అండ్ ఇప్పుడు నారీ కూడా చేశారు. సో దే ఆర్ బ్రిలియంట్ రైటర్స్. సో వాళ్ళ వల్ల ఇంకా ఈజీ, వాళ్ళు బ్యూటిఫుల్గా రాసి ఆ కామెడీని కొత్తగా బయట జరిగే కాంటెంపరీ విషయాలు రిలేటబుల్గా జనాలకి ఎలా చెప్పాలి, దానివల్ల సక్సెస్ అంతే. ఓకే. అంటే ఈ మీకు సింక్లో హీరో ఉంటే అలా ఏమన్నా? హీరో ఆబ్వియస్గా ప్రతి సినిమాలో ఫస్ట్ మనం కథ చెప్పేది హీరో గారికే కాబట్టి వాళ్ళు ఓన్ చేసేసుకుంటారు, ఇంకా వాళ్ళకి గుర్తుంటుంది. అంటే ఇప్పుడు మనం ఈ రోజు ఈ సీన్ తీస్తాం, రేపు ఎప్పుడో క్లైమాక్స్ తీస్తాం, మళ్ళీ ఫస్ట్ సీన్ తీస్తాం కదా, సో వాళ్ళకి అది గుర్తుంటుంది. సో దానివల్ల ఆ సింక్ ఎప్పుడు ఫ్లోలో ఉంటుంది, వాళ్ళు ఆ మూడ్కి తగ్గట్టే వాళ్ళు యాక్ట్ చేస్తారు. సో అవన్నీ వర్కౌట్ అవుతాయి. ఓకే. సో మీ జర్నీలో ఛాలెంజెస్ ఏం ఫేస్ చేశారు మీరు? ఉంటాయండి ఛాలెంజ్, అదే అనుకున్న టైంలో కంప్లీట్ చేయడం ఒకటి, ఇవన్నీ ఉంటాయి కదా. ఒక్కోసారి అంటే నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉండేసరికి ఏంటి, ఒక్కొక్కసారి ఆర్టిస్టులు టైం ఇప్పుడు వీళ్ళు దొరికినప్పుడు వాళ్ళు దొరకకపోవడాలు, బట్ అందరినీ కలిపి ఒకేసారి షూటింగ్ చేసుకోవడం, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ వాటన్నిటిని ఒక సెట్కి అందరినీ తీసుకొచ్చి షూట్ చేయడం అనేది పెద్ద టాస్క్. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ నుండి డైరెక్టర్ గా రావడం, సో ఈ జర్నీలో ఆ జర్నీ అది కూడా అంతే. ఇప్పుడు మనం కథ చెప్పి కథ రెడీ చేయించుకొని ఓకే అవ్వాలి, ఫస్ట్ ప్రొడ్యూసర్లు రెడీ, వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి రెడీ ఉండాలి, తర్వాత హీరో గారు మనల్ని నమ్మాలి. అక్కడి నుంచి మనం ఫస్ట్ సరే షూటింగ్కి వెళ్తాం, అది ఎంత జాగ్రత్తగా తీసి అది వర్కౌట్ అవుతుందా లేదా, ఇవన్నీ ఉంటాయి కదా బ్యాక్ అండ్ ప్రాసెస్, మైండ్ టెన్షన్లు. ఒకసారి అవన్నీ అయిన తర్వాత అప్పుడు జనాలకి చూపించేటప్పుడు అప్పుడు అసలు టెన్షన్, అదేదో మనం ఎగ్జామ్ రాసేసి వెయిట్ చేస్తున్నట్టు ఉంటుంది అంతే. కనీసం 10th క్లాస్ ఎగ్జామ్ అప్పుడు బోర్డ్ ఎగ్జామ్ అనేవాళ్ళు, అది ఎందుకంటే వేరే టీచర్లు వచ్చి కరెక్షన్ చేస్తారు అది ఇదని. ఇప్పుడు మనం ఏంటంటే డైరెక్ట్ ఆడియన్స్ అందరికీ మనం రాసిన పేపర్ చూపించేస్తాం, వాళ్ళు ఇప్పుడు మార్కులు వేస్తుంటారు. ఆ టెన్షన్ భయంకరంగా ఉంటుంది. సో